నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. నా భూమిని ఇప్పించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొరపెట్టుకొన్న వృద్ధురాలు. న్యాయం చేయాలంటూ విలపించింది బాధితురాలు సావిత్రమ్మ. ముఖ్యమంత్రి కాడ ఏం అడుగుతున్నా, నా చేను నాకు కావాలా, నాకు ఇప్పియండి అని బతిలాడుతున్నా. నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకుతో పాటు కుటుంబ ఆర్థిక కష్టాలతో నలిగిపోతున్న తనకు చెందిన భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించి న్యాయం చేయాలంటూ 84 ఏళ్ల వృద్ధురాలు సావిత్రమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించింది. తన తల్లి లచ్చమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ప్రస్తుతం కాంగ్రెస్ నేతలుగా చెలామణి అవుతున్న వారు నకిలీ పత్రాలతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నల్గొండ జిల్లా మంత్రికి మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని తనకు న్యాయం చేయాలంటూ విలపించింది.